ఏవండోయ్, ఇది చూసి మీకు తెలిసే ఉండాలే ఇవాళ రెసిపీ ఏంటో. అదేనండి, మిర్చి బజ్జీ. అవును, ఈ వింటర్స్లో వెస్ట్ బెంగాల్లో అయితే ఇవి చాలా బాగా దొరుకుతాయండి. అందుకే ఇవాళ స్నాక్స్ మిర్చి బజ్జీ చేద్దామని డిసైడ్ అయ్యాం. ఇగోండి, ముందు ఈ మిర్చి బజ్జీని బాగా కడుక్కొని తుడిసేసి, ఇలా చూసేరా మా మమ్మీ ఎలా గంటలు పెడుతుందో అలా గంటలు పెట్టుకోండి. మీరు ఒకేలా స్పైసీగా తినాలనుకుంటే ఆ పిక్కల్ని అందులోనే ఉంచేయండి, లేకపోతే అన్నీ తీసేయండి. ఇప్పుడు ఈ మిర్చి బజ్జీలో స్టఫింగ్ అనేది మెయిన్ అన్నమాట. స్టఫింగ్ చేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకోండి, అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. అలానే ఆయిల్లో కొంచెం జీలకర్ర వేసుకోండి, సన్నంగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోండి, బాగా వేపుకోండి ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు. సరేనా? ఇప్పుడు అందులో కొంచెం పసుపు వేసుకోండి. పసుపు వేసుకుంటే కింద అంటకుండా ఉంటుంది, ఇంకా మసాలా కలర్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మ్యాష్ చేసి పెట్టుకున్న పొటాటో అండి, ఇది ముందే ఉడకబెట్టుకొని బాగా మ్యాష్ చేసుకోండి. ఆ పొటాటోని ఇందులో వేసుకొని బాగా కలపండి. ఇంకా అవునండి, మీకు మా వీడియో నచ్చితే కొంచెం లైక్ సబ్స్క్రైబ్ చెయ్యండి. ఇప్పుడు ఈ మసాలాలో కొంచెం ఉప్పు వేసుకోండి, ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి. అవును, ఇవాళ మీ ఇంట్లో స్నాక్స్ ఏంటి చెప్తారా మరి? ఇప్పుడు ఈ మసాలాలో కొంచెం కారం వేసుకోండి, మీ స్పైస్ లెవెల్ తగ్గట్టు వేసుకోండి. అలానే ఇందులో కొంచెం జీలకర్ర ధనియా పౌడర్ వేసుకోండి, వేసుకొని బాగా కలుపుకోండి. అవునండి, మా వీడియోకి వ్యూస్ అయితే వస్తున్నాయి, కానీ లైక్స్ సబ్స్క్రైబ్ ఎందుకు రావట్లేదండి? మా వీడియో మీకు నచ్చట్లేదా? చెప్పండి, ఏదో ఒకటి చెప్తే కదా అర్థమైద్ది. మా మమ్మీ ఇంత కష్టపడి చేస్తుంది కదా, అయితే ఒక లైక్ అయినా వేసుకోవచ్చుగా. ఇగోండి చూడండి, ఇలా బాగా ఎగిపోవాలన్నమాట. మసాలా బాగా ఎగిన తర్వాత కొంచెం తరిగిన కొత్తిమీర వేసుకోండి, కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోండి. కలుపుకొని ఇంకా స్టవ్ కట్టేయండి, కట్టేసి అది ఆ మసాలాని సైడ్న పెట్టుకోండి, కొంచెం చల్లారాలి కదా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి, దాంట్లో బేసన్ వేసుకోండి. అదేనండి మన శనగపిండి, అది వేసుకోండి. క్వాంటిటీ అంటారా, అది మీరు చూసుకోవాలి కదండి. మీరు ఎన్ని బజ్జీలు చేసుకుంటారో దాన్ని బట్టి వేసుకోండి. అందులోని కొంచెం ఉప్పు పసుపు వేసుకొని కలుపుకోండి. అవునవును, ఇందులో కొంచెం వాము వేసుకోండి, డైజెషన్కి బాగా పనికొచ్చేది. ఆయిలీ ఫుడ్ కదా, డైజెషన్ అవ్వాలిగా. ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళు వేస్తూ బాగా కలుపుకోండి. ముందే చెప్తున్నా, ఉండలనేది ఉండకూడదన్నమాట. బాగా కలుపుకుంటే కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ కలుపుకోండి. అవును, మా మమ్మీ ఇవాళ నాకు ఒక చిట్కా చెప్పింది, నీకు చెప్తానే. బజ్జీలు అనేది కొంచెం క్రిస్పీగా రావాలి, ఇంకా నూనె అనేది ఎక్కువ పీల్చకూడదంటే కొంచెం చిటికినంత తిన్ని సోడా వేసుకోండి. అదేనండి, కుకింగ్ సోడా వేసుకోండి. ఇప్పుడు ఇందాక గంటలు పెట్టిన మిరపకాయలు ఉన్నాయిగా, అందులో ఇప్పుడు చేసిన మసాలాని బాగా స్టఫ్ చేసుకోండి, కొంచెం ఎక్కువే చేసుకోండి.
అవును, బజ్జీలు ఇంట్లో చేస్తే ఫైదా ఏంటండి? అదేనండి, అడ్వాంటేజ్ ఏంటి? అవునవును, నిజం చెప్పారు. ఆయిల్ అనేది మంచిగా యూజ్ చేస్తాం కదా, బయట ఆయిల్ అస్సలు బాగోదండి, హెల్త్ కూడా పాడైద్ది. ఇప్పుడు మనం ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోండి, డీప్ ఫ్రైకి సరిపోయినంత వేసుకోండి. ఇందాక స్టఫ్ చేసి పెట్టుకున్న మిర్చిని బేసన్లో బాగా కోట్ చేసి డీప్ ఫ్రైకి వేసేయండి. చూసారా మా మమ్మీ ఎలా వేస్తుందో? పాపా, మిర్చీలు చూడండి ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో. అలా ఫ్రై చేసుకోండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చేసుకోండి. అవునండి, మీరు కూడా మీ పిల్లల కోసం ఇలాగే స్నాక్స్ చేస్తుంటారా? మా మమ్మీ అయితే నేనున్నప్పుడు ఏదో ఒకటి చేసిద్దండి. ఎందుకంటే నేను ఎప్పుడో ఒకసారి ఇంటికి వస్తుంటా కదా, నేనైతే హాస్టల్లో ఉంటా కదండి, అందుకే. చూసారా, గోల్డెన్ బ్రౌన్ కలర్లో మారుతుందన్నమాట. ఇలాంటప్పుడు అటు ఇటు చేసి కొంచెం హై ఫ్లేమ్లో ఇంకా తీసేసుకోండి. అదేనండి, ప్లేట్లోకి తీసేసుకోండి. ఇంకోండి, మా మమ్మీ ఇంట్లో కోసం ప్లేట్ రెడీ చేస్తుంది. బజ్జీలు పెట్టి టొమాటో సాస్, ఉల్లిపాయలు నంచుకొని తింటే అబ్బాబ్బాబ్బా చాలా బాగుంటుంది. సరే, ఇంకా బాయ్.